వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. స్థానిక షరాబాజార్లోని శ్రీ సువచ్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక శ్రీ హనుమత్ జన్మదిన వేడుకలు 16వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలుత స్వామివారికి విశేష పంచామృత అభిషేకం, తమలపాకుల పూజా కార్యక్రమం వైకానస పండితులు ఆగమోక్తంగా నిర్వహించారు. సాయంత్రం 16వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులు విశేషంగా పాల్గొని ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చేసి తమ మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు విశేషంగా పాల్గొని శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ గావించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో ఆవుతు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వార్షిక హనుమాన్ జన్మదిన వేడుకల్లో భాగంగా శనివారం నుండి జూన్ 11వ తేదీ వరకు వార్షిక హనుమాన్ జన్మదిన వేడుకలు 16వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. అలాగే ప్రతిరోజు 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ, స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకోవాలని కోరారు. ఉత్సవాన్ని పురస్కరించుకొని ఆలయాన్ని ప్రత్యేక అలంకరణతో విద్యుత్ దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాలలో భక్తులు విశేషంగా పాల్గొని ఆంజనేయ స్వామిని దర్శించుకొని స్వామి కృపకు పాత్రలు కావాలని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, నిఖిల్ శాండిల్య, కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, సంకీర్తన సేవా సమితి సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, గుడివాడ బాలకృష్ణ, మడుపల్లి చంద్రశేఖర్, ఆర్ సురేష్, ఎం వెంకటేష్, కె రాజశేఖర్, బి లీలా ప్రసాద్, గోలి సోమశేఖర్, సంకీర్తన బృందం సభ్యులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో షరాబాజార్ నందు వేయించేసినటువంటి సువచ్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక ఉత్సవం సందర్భంగా, హనుమత్ జయంతి ఉత్సవం సందర్భంగా ఈరోజు స్వామివారికి జరుగుతున్నవి. భక్తులందరూ కూడా విశేషంగా వచ్చి ఈ స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కోరుతున్నాము. అదేవిధంగా ఈ రోజు 11వ తారీఖు దీపాలతో రకరకాల పలు విధమైన పుష్పంతో ఈ స్వామివారికి నిత్యం అభిషేకం జరుగుతూ ఉంటుంది. నాజరుపేటలో వెంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు హనుమత్ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ అభయ వీరాంజనేయ స్వామికి పంచామృత రుద్ర నమక చమక పంచసూక్తములతో అభిషేకం మరియు సహస్రనామార్చన కన్నుల పండుగగా నిర్వహించారు. అదేవిధంగా మాన్య సూక్త ప్రయోక్త హనుమాన్ హవనములు మహామంగళ పూర్ణాహుతి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు కె చంద్రశేఖర్ రెడ్డి, ఏ చంద్రశేఖర్ రెడ్డి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈరోజు మన తెనాలి నాదర్పేటలోని లక్ష్మీ నరసింహస్వామి అభయ వీరాంజనేయ స్వామి వారి దేవాలయంలో హనుమత్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని అభయ వీరాంజనేయ స్వామి వారికి ఉదయం విశేషంగా పంచామృత సింధూరాతో విశేషమైన అభిషేకం జరిగింది. అనంతరం స్వామివారికి సింధూర దర్శనం కూడా విశేష అలంకారంతో ఏర్పాటు చేయబడింది. ఈరోజు ఉదయం నుంచి స్వామివారి అభిషేకంలో తెనాలి పరిసర ప్రాంతం నుంచి అనేక వేల మంది భక్తులు పాల్గొని అభిషేకాన్ని తిలకించి స్వామి యొక్క కృపకు పాత్రులగి ఉన్నారు. అలాగే ఈ అభిషేక అనంతరం స్వామివారిని విశేష అలంకారంలో కూడా భక్తులు 50 మంది దర్శనం చేసుకొని స్వామి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి యొక్క కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతుంది. మన తెనాలి నాదర్పేటలో లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనది ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం. ఈ నెల 5వ తారీఖు బుధవారం నాడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం
జరుగును. ఈ కళ్యాణం యొక్క విశిష్టత సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే ఈ కళ్యాణాన్ని భక్తులచే జరిపించబడును. స్థానిక నందులపేటలో వెంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠం నందు శ్రీ 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 సాయి గురూజీ ఆధ్వర్యంలో హనుమత్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఉదయం స్వామివారికి ఆకుపూజ, సింధూరార్చన అత్యంత వైభవంగా నిర్వహించారు. 27 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అన్నప్రసాద వితరణ చేశారు. కమిటీ సభ్యులు మల్లేశ్వరరావు, ప్రతాప్, యశోద, గీత, భవానీ, ప్రసాద్, కుమారి, హేమలత తదితరులు పూజా కార్యక్రమాలను పర్యవేక్షించారు. స్థానిక నందులపేటలో వేంచేసినటువంటి శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠం నందు ఈరోజు శ్రీ సాయి గురూజీ గారి ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు విశేషంగా అత్యంత వైభవపేతంగా స్వామివారి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి ఈ రోజున ప్రాతకాలంలో స్వామివారికి 9 గంటలకు అదేవిధంగా అష్టోత్తర అదేవిధంగా మన్యసూక్త విధానముతో స్వామివారికి ఆకుపూజా కార్యక్రమాలు, సింధూరార్చనలు జరిగినవి. అదేవిధంగా బాబా గారి యొక్క ఆశీస్సుల మేరకు ఈ యొక్క కార్యక్రమాల్లో భక్తుల చేత 27 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం జరిగినది. మరి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో విరిగా పాల్గొని చక్కగా బాబా గురుదేవుల యొక్క ఆశీస్సులు పొంది ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాల్లో ఇచ్చేసినటువంటి భక్తులందరూ కూడా మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగినది. భక్తులందరూ కూడా అశేష జనం ఇచ్చేసి అన్నప్రసాదంలో పాల్గొని స్వీకరించి బాబా గురుదేవుల స్వామివార్ల ఆశీస్సులు పొందినారు. శనివారం పట్టణంలోని పలు ఆంజనేయ స్వామి దేవాలయాల్లో హనుమత్ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. స్థానిక 23వ వార్డులో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని హనుమాన్ పూజ కార్యక్రమాలు తోట శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణ బీసీసీల అధ్యక్షులు పణిదపు దుర్గా, మాజీ కౌన్సిలర్ పెనుపాటి రవీంద్ర, ఆర్ఎంపీ శివ, చెట్టుపల్లి శ్రీను, చెన్ను నాగేశ్వరరావు, లక్ష్మణ్, మల్లిక, ఏ రాజా, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రసన్నాంజనేయ స్వామి జయంతిని పురస్కరించుకొని ఈరోజు మన స్థానిక తెనాలి నియోజకవర్గం నందు 23వ వార్డు నందు తోటా సీను గారు, మరి అదేవిధంగా చెట్టుపల్లి సీను గారు, మల్లిక గారు ఇక్కడ మనకి ఆరోగ్య సేవలు అందిస్తున్న మన శివగారు కానీ వీళ్ళందరి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం అనేది చాలా ఆనందదాయకం. ఇటువంటి ఉత్సవాలు మరి ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ జయప్రదంగా చేయాలని, అదేవిధంగా అన్ని కులాలు మతాలకు మత సామరస్యంతో ఇక్కడ చక్కగా మెలిగి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడ నేను 23వ వార్డు తరఫున ప్రసాదాల పంపిణీ కార్యక్రమం చేపట్టుకున్నాను కనుక పూజా కార్యక్రమం అంతా చేపట్టుకున్నాను కనుక ఇక్కడ అందరూ ప్రతి ఒక్కరు కూడా నాయకులు, కార్యకర్తలు అందరూ వచ్చి 23వ వార్డు కింద నాకు సహకరించి భక్తులు అందరూ సహకరించి కొద్దిగా అందరూ నాకు చేదోడు వాదోడుగా ఇచ్చారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని నేను జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ అదేవిధంగా నెహ్రూ రోడ్లోని శ్రీ సీతారామ మందిరం నందు హనుమత్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిపారు. విశేష అభిషేకములు, తమలపాకులతో అర్చనలు, హారతి కార్యక్రమం కన్నుల పండుగ జరిపారు. భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో రామనాథ గౌతమ్, గడ్డం లక్ష్మీ కిరణ్ కుమార్, లక్ష్మీ ప్రసన్న, హేమంత్ సాయి కుమార్, యుగంధర్ వెంకట సాయి, శివసాయి కార్యక్రమాలను పర్యవేక్షించారు. నెహ్రూ రోడ్లో వేంచేస్తున్న శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానంలో వైశాఖ మాసంలో వచ్చే హనుమాన్ జయంతి సందర్భంగా మన దేవస్థానంలో ఈరోజు స్వామివారికి విశేష అభిషేకము, తదుపరి తమలపాకులతో స్వామివారికి అర్చన,
ఆ తదుపరి 11 గంటలకు విశేష హారతులు ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకొని స్వామివారికి కృపకు పాత్రుడు కావాల్సిందిగా కోరుచున్నాము. పట్టణ నాజర్పేటలోని శ్రీ సీతారామ మందిరం నందు హనుమత్ జయంతి వేడుకలను పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీతారామాంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమత్ జయంతి సందర్భముగా త్రయాహనిక దీక్షగా 30వ తారీఖు గురువారం నిమ్మకాయల అలంకారం సహస్రనామార్చన, 31వ తారీఖు శుక్రవారం కదలీపద సహస్రనామార్చన, జూన్ 1వ తారీఖు శనివారం హనుమత్ జయంతి సందర్భముగా సూతఫలములు మామిడి పళ్ళ సహస్రనామ అలంకార అర్చన. ఈ 3 కూడా హనుమత్ జయంతి సందర్భముగా త్రయాహనిక దీక్షగా హనుమత్ జయంతి ఉత్సవములు. సోమసుందరపాలెంలోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు హనుమత్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, అలంకరణలతో భక్తులు విశేష పూజలు జరిపారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. గత 15 సంవత్సరాలుగా గ్రామంలో ప్రజలందరి సహకారంతో హనుమత్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ జయంతి సంబంధించి సోమసుందరపాలెంలోని వెలిసినటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆశీస్సులతో గత 15 సంవత్సరాల నుంచి కూడా స్వామివారికి పూజా కార్యక్రమాలు కానీ, అభిషేక కార్యక్రమాలు కానీ, వివిధ కార్యక్రమాలు కానీ ఎంతో గొప్పగా అద్భుతంగా గ్రామ ప్రజలందరూ కలిసికట్టుగా చేసి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా అన్నదానం కార్యక్రమం చూస్తున్నారు. మీరు అన్నదాన కార్యక్రమం కూడా ఈరోజు ప్రతి సంవత్సరం 3000 మందికి తగ్గకుండా గ్రామ ప్రజలందరూ కలిసి సమిష్టితో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ అభయామి స్వామివారు ఎంతో స్వామివారు అనుకున్నటువంటి కోరికలు ఎవరికైనా కావాలన్నప్పుడు వాళ్ళకి ఏ విధమైనటువంటి అభయంతో ఆయన స్వామివారి అభయాంజనేయ స్వామిగా వెలిసి గ్రామ ప్రజలని అండగా తోడుగా నిలుస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా తెలుస్తున్నారు. ఈరోజు 17వ సంవత్సరం హనుమత్ జయంతి సందర్భంగా మన సోమసుందరపాలెం గ్రామంలో చాలా రంగరంగ వైభవముగా స్వామివారికి పంచామృతములు, అభిషేకములు, నాగవల్లి దాట తమలపాకుల పూజలు బాగా విశేషము ఘనముగా జరుగుతున్నాయి. కాబట్టి 50 మంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క తీర్థప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. ఇటీవల మృతి చెందిన తాపీ కార్మికుడు షేక్ కరీముల్లా కుటుంబానికి తెనాలి డివిజన్ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేశారు. శనివారం నందులపేటలో కరీముల్లా కుటుంబ సభ్యులకు కార్మిక సంఘ నాయకులు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో సంఘం గౌరవ సలహాదారు హరిదాసు భాస్కర్, కార్యదర్శి రెడ్డిరావుతి శ్రీనివాసరావు, సహాయ కోశాధికారులు ఆదిన కృష్ణ, నాగరాజు, రసూల్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 28/5/2024 నందులపేటలో ఎస్కే కరీముల్లా అనే అతను అనారోగ్య కారణంగా చనిపోయాడు. అతనికి తెనాలి డివిజన్ భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున 10,000 రూపాయలు మట్టి ఖర్చుల నిమిత్తం ఈ 1వ తారీఖు నాడు ఇవ్వటం జరుగుతుంది. దీనికి మన వాళ్ళందరూ హాజరైనందుకు చాలా సంతోషం ఉంది. కరీముల్లా అనే ఆయన ఒక జరిగింది. మా 10,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. ఇటాకి ప్రతి ఒక్కళ్ళు సభ్యత్వాలు కట్టుకుని మా దగ్గరకు వస్తే మేము సహాయపడటానికి రెడీలో ఉంటాం. షేక్ కరీముల్లా అనే ఆయన మా అన్నగారండి, టాపీ పని చేస్తాడు. ఏంది మొన్న 28వ తారీఖు నైట్ చనిపోయారు అనారోగ్యంతో. అందుకని మా వాళ్ళందరికీ రెడ్డి సీన్ అన్నయ్యకి, భాస్కర్ అన్నయ్యకి, అహ్మద్కి, బాదుల్ సీన్ అన్నయ్యకి, శంకర్ అన్నయ్య వీళ్ళందరికీ చెప్పాను. చెబితే ఈ రోజున 1వ తారీఖుని 10,000 రూపాయలు తెచ్చి మట్టి ఖర్చులు కానీ మా అమ్మగారికి ఇచ్చారు. ప్రతి ఒక్కళ్ళు చేతి పని చేసుకునే వాళ్ళం. మాకు యూనియన్ బాగా సపోర్ట్ చేస్తుంది. అందరూ యూనియన్లో ఎవరెవరు సభ్యులు ఉన్నారో అందరూ బాగా చేస్తున్నారు పని. సిటీ న్యూస్ ముంచే ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ఘనంగా హనుమత్ జయంతి వేడుకలు.
బురేపాలెం రోడ్లన్నీ డంపింగ్ యార్డ్ నుండి వెలువడే వ్యర్థాల కారణంగా తమ యొక్క పంట పొలాలు నిరుపయోగంగా మారిపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న ఆ ప్రాంత రైతులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.